సర్ఫ్ ఎక్సెల్ భారతదేశపు మొట్టమొదటి డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్ ఎక్సెల్. సర్ఫ్ ఎక్సెల్ మొదట 1948వ సంవత్సరంలో పాకిస్తాన్లో సర్ఫ్గా ప్రారంభించబడింది. 11 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ప్రారంభించబడింది. యూనిలీవర్ ఆదాయ వనరుల కోసం లక్ష్యంగా తీసుకుని డిటర్జెంట్ పౌడర్ను విడుదల చేయడానికి ముందు ప్రజలు సబ్బుతో బట్టలు ఉతకడానికి అలవాటు పడ్డారు. కాబట్టి బ్రాండ్కి ఇప్పుడు కొత్త సవాల్ వచ్చింది. బట్టలు నానబెట్టే కొత్త అలవాటును స్వీకరించడానికి భారతీయులను ఒప్పించాలి. దీన్ని సాధించడానికి నాణ్యమైన సబ్బు కంటే డిటర్జెంట్ పౌడర్ మంచిదని, నానబెట్టి బట్టలు ఉతకడం ద్వారా మురికి సులభంగా వదిలిపోతుందని ప్రజలకు ప్రచారం చేయాలి. ఇది హిందుస్థాన్ యూనిలీవర్ వారు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారం ద్వారా ఇది గృహిణుల మధ్య మంచి ప్రజాదరణను పొందింది. భారతదేశాన్ని పాలించే ఏకైక డిటర్జెంట్ పౌడర్గా పేరు తెచ్చుకుంది. కానీ 30 సంవత్సరాల తర్వాత సర్ఫ్ దాని పేరును సర్ఫ్ ఎక్సెల్గా మార్చుకుంది. పోటీ బాగా మార్కెట్లోనికి వచ్చింది. 1969లో పోటీగా నిర్మాణం ప్రారంభించినప్పుడు సర్ఫ్ ఎక్సెల్ లలితాజీతో ముందుకు వచ్చింది. సర్ఫ్ ఎక్సెల్ లలితాజీ ఇంటి పేరుగా మారింది. ఆమె ప్రకటనల కోసం, డబ్బు కోసం బ్రాండ్ విలువను చూపించారు మరియు సర్ఫ్ ఎక్సెల్ టీవీలో కనిపించిన మొదటి డిటర్జెంట్ పౌడర్గా నిలిచింది. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ డిటర్జెంట్ మరియు బకెట్లలో ఉతికేవారి కోసం, వాషింగ్ మెషిన్ల కోసం కొత్త సొల్యూషన్స్ వంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా తన స్థానాన్ని బదిలం చేసుకుంది. సర్ఫ్ ఎక్సెల్ 2005లో డాగ్ ఆచే హై అనే దాని ఐకానిక్ ప్రచారాన్ని ప్రారంభించడంతో భారతదేశంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మురికి మంచిదే అనే అనుభవంతో భారతీయులలో భాగమైపోయింది. ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ అంటే తెలియని వారు లేరు. బట్టల సబ్బుగా, బట్టల సర్ఫ్గా బాగా ఫేమస్ అయిన ప్రొడక్ట్ సర్ఫ్ ఎక్సెల్. ఈ బ్రాండ్ ఇప్పుడు అరుదైన ఘనతను సాధించింది. గత సంవత్సరం $1 బిలియన్ సేల్స్ పూర్తి చేసుకుని తొలి ఇండియన్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్గా రికార్డు నెలకొల్పింది. 8,200 కోట్ల రూపాయల విక్రయాలతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థలో ఈ ఫీట్ సొంతం చేసుకున్న మొట్టమొదటి బ్రాండ్ కూడా సర్ఫ్ ఎక్సెల్ కావడం విశేషం. లిక్విడ్ డిటర్జెంట్లు, ఫ్యాబ్రిక్ కండిషనర్లతో ఈ సెగ్మెంట్ని ప్రీమియమైజేషన్ చేయడం వల్ల ఇది సాధ్యమైందని హిందుస్థాన్ యూనిలీవర్ హోమ్ కేర్ ఎగ్జిక్యూటివ్ తెలియపరిచారు. 5,000 కోట్ల రూపాయల వార్షిక విక్రయాలతో ఈ సంస్థ సర్ఫ్ ఎక్సెల్తో పాటు డిటర్జెంట్ కేర్ బ్రాండ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. బలం పెరుగుతున్నప్పటికీ సర్ఫ్ ఎక్సెల్ సేల్స్ 32% జంప్ కావడం గొప్ప విశేషం. ₹10 ప్యాకెట్లు అధికంగా అమ్ముడుపోవడం వలన ఈ రేంజ్లో విక్రయాలు నమోదయ్యాయి. సర్ఫ్ ఎక్సెల్ గత 3 సంవత్సరాలుగా ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్గా వెలుగొందుతోంది. ఓకే ఫ్రెండ్స్, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత కొత్త సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.